ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. రాములూరు సన్నిధిలో శెట్టి భజన, హరి భజన బృందాల గీతాలాపన. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామంలో రామాలయ పునర్నిర్మాణము జరిగి నేటికి సంవత్సరం అయిన సందర్భంగా రిటైర్డ్ గెజిటెడ్ ఉపాధ్యాయ ప్రధానోపాధ్యాయులు లెక్కల సోమునాయుడు మాస్టారు శెట్టి భజన, హరిభజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ రామాలయం 1,20,00,000తో పునర్నిర్మాణం జరగడానికి కారణం గ్రామ పెద్దలు, ప్రజలు, దాతల సహకారంతో ఇంత సుందరమైన రామాలయాన్ని నిర్మించుకోగలిగామని, మా రామాలయంలో రాముల వారిని దర్శించుకుని వెళ్తే ఏ పనైనా పూర్తవుతుందని అన్నారు. భజనా బృందాలను లెక్కల సోమనాయుడు మాస్టారు గ్రామ పెద్దల సమక్షంలో సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు జగన్నాథపురం గ్రామంలో నూతన ఆలయం పునర్నిర్మాణం జరిగిన సందర్భంగా మేము ఇది ఎంతో ఆసక్తికరమైనటువంటి కార్యక్రమం, బృహత్తరమైనటువంటి కార్యక్రమం మేము జరిపించాము. మా గ్రామస్తులందరం కలిసి అందరూ కూడా ఈ యొక్క నిర్మాణం చేయడానికి సహకరించారు. ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కృషితో ఈ యొక్క ఆలయాన్ని 1,50,00,000 విలువైనటువంటి ఆలయాన్ని మేము నిర్మించుకొని చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమంగా మేము ఆనందపడ్డాము. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ రోజు ఏకాదశి సందర్భంగా మేము ఈ నూతన రామాలయంలో అనేక బృందాల చేత మేము ఇక్కడ యజ్ఞంలాగా ఈ యొక్క పాటలు అన్ని పెట్టాము, భజనలు అవి పెట్టాము. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రద అయినందుకు మేము మా గ్రామస్తులు మేము అందరం కూడా చాలా ఆనందిస్తున్నామని మీ అందరికీ మనవి చేస్తున్నాము. ఓం శ్రీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామ్ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈవేళ మనకి మన భజన బృందాల చేత ఏకాదశి సందర్భంగా ఇక్కడ మన కొత్త రామాలయంలో ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేయండి. అయితే దీనికి పాతరాంకోళ్ళు తొలగించి దాని స్థానంలో రామాలయం పునర్నిర్మాణం జరగాలని చెప్పి అనుకోవడం, శర్వమాస్టారు సూచన మేరకు ఈ కార్యక్రమం ముందుకు అలా జరుపుకుంటూ వచ్చాం. సిద్ధాంతి గారు, అప్రాచారి నానాజీ మాస్టర్, అప్రాచారి గారు ఇచ్చినటువంటి ప్లాన్ కానీ ఆ ముహూర్తం కానీ ఇవన్నీ కూడా ఎక్కడ నిరాటంకం లేకుండా, ఏది లేకుండా సక్రమంగా కార్యక్రమం పూర్తయింది. కమిటీ వాళ్ళు బాధ్యత చెప్పాం, వాళ్ళు పనాలు చేశారు. ఈ భక్త రామజన్మ ఈ భజన దళ వారు చెట్టు భజన అంటే పెద్ద భజన, రామ భజన, హరి భజన అందరినీ కలిపి ఒక యజ్ఞంలాగా ఒకరోజు కూడా మానేయకుండా సరందాస సూచన మేరకు ఈ పీఠాన్ని అక్కడ కదిలిన తర్వాత అక్కడ నిత్యం ఆ కార్యక్రమం అక్కడ చేసాం. ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు చక్కగా రామాలయం ప్రవేశం, విగ్రహ ప్రదేశం అన్ని చక్కగా మనకి కాదు ఇది శాస్త్ర ప్రకారంగా అన్ని చేసాం. ఇవాళ పూజలు అందుకున్నాయి. ఇవి అందుకునేటప్పుడు నేను మనసులో ఎక్కడ ఏ ఆటంకం లేకుండా కార్యక్రమం కొత్త పునర్నిర్మాణం జరిగి పూజలు అందుకోవాలి, అది నా కోరిక. నా మనసులో అంతా అయిన తర్వాతను నా కోరిక తీర్చుకోవాలి అని చెప్పి మొక్కుకున్నా. అది మా వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది. నా కళలో పండే పూజలు అందుకోవడం జరుగుతుంది నిత్యం. అక్కడ బ్రాహ్మణ్ కూడా ఇప్పుడు పౌరోచన కూడా పెట్టారు, అది కూడా జరిగింది. చేత చాలా మనసు నేను అనుకున్న కోరిక నెరవేరిన మనసు ప్రశాంతంగా ఉంది. ఓ రకంగా ఈ రామభజ ఈరోజు జగన్నాథపురం గ్రామంలో ఏకాదశి శుభ సందర్భంగా స్వామినారాయణ మాస్టర్
ఆయన మాకు 15 రోజులు చెప్పడంలో సరే అని చెప్పేసి ఈ కార్యక్రమానికి సర్ మాస్టర్ గారి దగ్గరికి అందరూ మా గ్రామంలో పెద్దలందరూ వెళ్ళడం జరిగింది. వారి ఆశీస్సులతోటి ఈ రోజు ప్రోగ్రాం పెట్టండి అని చెప్పేసి వారు భజన బృందాలు ఏర్పాటు చేస్తాం, ఈ కార్యక్రమం చేయని చెప్పేసి మాస్టర్ సెలవు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మా గ్రామంలో ఈ రామాలయం నిర్మాణం ప్రజలు 50 మంది ప్రజలు అందరితోటి సహకారంతో నిర్మాణం చేయడం జరిగింది. ఈ కొత్త రామాలయంలో ఈ రోజు ఈ ఏకాదశి సందర్భంగా ఈ భజనలు హరిభజన చెట్టు భజన చేయడంలో చేసి మా గ్రామ ప్రజల తరఫున ఈ బృందాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తాం.